విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఉదయపూర్ వేదికగా వివాహ బంధంలో కడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఈ జంటకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా లెటర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ రష్మిక ఫిబ్రవరి 26న ఒక్కటవుతున్నారు. రాజస్థాన్ ఉదయపూర్లోని ది మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరగబోతోంది. ఇప్పటికే హల్దీ మెహందీ సెలబ్రేషన్లు అదిరిపోయాయి. సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మరికొన్ని గంటల్లో వివాహం జరగబోతోంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే నూతన వధూవరులను ఉద్దేశించి లెటర్ రిలీజ్ చేశారు. శుభాకాంక్షలు చెబుతూ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరు కుటుంబాల పెద్దలు అందించిన ఆహ్వానంపై స్పందిస్తూ మోదీ ఈ స్పెషల్ నోట్ ద్వారా విషెస్ చెప్పారు. ఈ వివాహం ఆ ఇద్దరి జీవితాల్లో అందమైన కొత్త అధ్యాయం. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంలో భాగంగా 7 అడుగులు కలిసివేస్తూ స్నేహితులు జీవితాంతం భాగస్వాములుగా మారుతున్న ఈ క్షణం ఎంతో విశిష్టమని పేర్కొన్నారు. సినిమాలో ఎన్నో పాత్రలు పోషించిన విజయ రష్మిక నిజ జీవితంలో ప్రేమానురాగాలతో కొత్త అధ్యయనాన్ని మరింత ఆనందంగా నిర్మించుకోవాలని దీవించారు. పరస్పరం అవగాహన, గౌరవంతో జీవిత ప్రయాణం సాగించాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. శ్రీమతి మాధవి, శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండ గారు అంటూ కుటుంబ పెద్దలను ఉద్దేశించి రాసిన లేఖ అందరినీ ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 26 గురువారం ఉదయపూర్లోని ప్యాలెస్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి జరుగుతోంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఉదయం, కొడవ సంప్రదాయం సాయంత్రం వివాహం జరగబోతుంది. ఇప్పటికే పురోహితులు ఉదయపూర్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 8 సంవత్సరాల ప్రేమ ప్రయాణం తర్వాత పెళ్లితో ఒక్కటవుతున్నారు. ఇన్నేళ్లుగా వీరి బంధం గురించి అధికారికంగా ప్రకటించకపోయినా హింట్స్ ఇస్తూ వచ్చారు. 3 రోజుల క్రితం తమ వివాహం గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే 2 సినిమాలో కలిసి నటించిన విజయ రష్మిక ముచ్చటగా 3వసారి రణబాలి అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి నటించబోయే సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. హ్యాట్రిక్ కొట్టిస్తారని ముందుగానే ఫిక్స్ అయ్యారు అభిమానులు.